కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. మీ పాటల్లో నాకు చాలా బాగా అంటే ప్రబోధాత్మక గీతము, స్ఫూర్తి గీతము, చచ్చిపోయేవాడు కూడా చావు అవసరం లేదు నేను బతకాలి అని అనిపించేలాగా ఒకటే జననం ఒకటే మరణం అది ఉంటుంది. దానికి నేపథ్యం ఏంటన్నా? నన్ను సినిమా ఫీల్డ్లో నన్ను అవమానం చేసిన సంఘటనలే. నీకేం రాయొస్తుంది, నువ్వు కరీంనగర్ నుంచి వచ్చినావు, నువ్వు నల్గొండలో పుట్టినోడివి, నువ్వు 10th పాస్ అయినవో లేదు, అప్పుడు నేను ఎంఏ కాదు కరీంనగర్లో పుట్టి నల్గొండలో పెరిగితే ఎట్లా, దానికి ఏం సంబంధం అర్థం కాదు. వాళ్ళ ఏ ఆధారంగా అట్లా అంటారో తెలియదు. నేనన్నా పివి నరసింహరావు గారు వంగర 16 భాషలు, నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠి. మీరు వాళ్ళని అనకండి సార్, కరీంనగర్ అనకండి. ఇప్పుడు మీరు నిర్మాత, నేను రైటర్ని, మీరు ఓకే అంటేనే రాస్తా, నేను ఓకే అంటేనే మీ ఆఫీసులో అడుగు పెడతా. అంటే ఇక్కడి నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోతా కదా. మీరు వాళ్ళని మా ప్రాంతాన్ని అంటే ఎట్లా ప్రధానమంత్రి అని అన్నప్పుడు అక్కడ జవాబు ఇవ్వగలిగాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఏడుపు వచ్చింది. అంటే మనల్ని ఎంత తక్కువ అంచనా వేస్తారు. పోతే వాళ్ళు మళ్ళీ ఉదాహరణ ఏంటంటే రాస్తే ఫలానా ఆయన రాయాలి, రాస్తే పిలానా ఆయన రాయాలి అని వాళ్ళ పేర్లు చెప్పడం. ఇవి నన్ను బాగా హర్ట్ చేస్తాయి. అంటే నా కులమే కదా, నేను ఒక బీసీనైనా, లేకపోతే నేను ఒక వెనుకబడ్డ ప్రాంతము రిమోట్ విలేజ్ నుంచి వచ్చిన వాడినైనా, లేకపోతే నేను నా పూర్వీకులు బాగా వ్యాకరణ శుద్ధి కావ్యశుద్ధి లేని వాళ్ళేనా వీళ్ళ ఉద్దేశం అని నన్ను నేనే ఒక బాధ అనిపించి నేను ఇంటికి వచ్చి ఏడ్చాను. మధు నిర్మల ఉంటే నిర్మల దగ్గర పోయి ఏడ్చాను. నేను నిర్మల అంటే నా భార్య, ప్రజలకు చెప్తున్నాను. ఏడ్చి బాగా అవమానం అనిపించింది. నేను ఎందుకు హాయిగా టీచర్గా జాబ్ ఉన్నాను, నేను పోను సినిమాకి ఎందుకు అని అన్నట్టంటే, వాడెవడో నీ మాట విని నీ పాట వినకముందే అన్నాడు కదా వాడు, నీ పాట వినే అనలే. వాడెవడో అంటే నువ్వు మానుకుంటే రేపు ఏ అవార్డు వచ్చునో, నీకు ఎంత మంచి పేరు వస్తుందో, ఒక్కరి కోసం నువ్వు ఈ మొత్తం మొదలు పెడతావా? అప్పటికే నువ్వు అద్భుతమైన పాటలు రాసినావు కదా, నీలమ్మ రాసినావు, ఆకుపచ్చ చందమామ రాసినావు రైతు మీద అని. మళ్ళీ నిర్మల నన్ను ఒక 3 రోజులు వద్దులే అని చెప్పి 4వ రోజు నుంచి స్టార్ట్ చేసింది మళ్ళీ ఈ మంత్రం. స్టార్ట్ చేస్తే అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకని నా కోసం నేను రాసుకున్నటువంటి పల్లవి అది పనికొచ్చింది. దానికి ట్యూన్ ఏంటి, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు రాసినటువంటి రాయి సల్లక ఇసుక ఇటుక ఒకటే జననం ఒకటే ఆ 2 కలిపి వందే మాతరానికి శంకర్కి వినిపిస్తే అది భద్రాచలంలో పాట. ఇది తర్వాత బన్నీ సినిమాలో గోదావరి మీద ఆ ప్రయాణం, దాని ఎత్తుగడ, ఒక నది చరిత్ర, దానికి ఒక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు అన్ని, అంటే ఒక హిస్టరీ బుక్ చూస్తుంటే లేదు ఒక నదికి సంబంధించి మ్యాప్ చూస్తుంటే కనబడుతుంది, అలా కనపడుతూ ఉంటుంది. తర్వాత దాని తూగు కానీ అందులో వచ్చిన పదాలు, దాని బ్యూటీ చాలా గొప్పగా ఉంటుంది. అది ఆ పాట గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను. గుండె నిండా పాలున్న బిడ్డలకు అందించలేని తల్లి బతుకు దేనికని అని నదికి చెప్పడం. నది ద్రవమే, పాలు ద్రవమే. అలా చేసి తర్వాత మీకు అందులో మీరు గమనించాలి, ప్రతి చరణంలో చివరి పదం నది అని వస్తుంది. పొంగి నది, ఉరికి నది, ఇట్లా చేస్తాను అన్నమాట. అది ఇట్లా ఆ పాట నాకు చెప్పింది ఎవరు అంటే వి వినాయక్ అనుకుంటా, బన్నీ సినిమా వి వినాయక్ అందులో 2 పాటలు రాయించినాడు. ఈ పాట మొదలు రాయించినాడు. ఇది నువ్వే రాయాలి గురుగారు, ఇది మీరే రాయాలి, ఇది మీరు అప్పుడు ట్యాగూర్లో రాసినారు నాకు, మళ్ళీ మీరు అద్భుతమైన పాట రాయాలి ఇది అని అంటే, ఎప్పటి నుంచో రగులుతున్న మాట నాది. అది పోలవరమే కావచ్చు, లేదా గోదావరి నది కావచ్చు, కృష్ణా నది కావచ్చు. అరే నీళ్లు బీళ్ళకి మళ్ళాలి కదా, వృధాగా పోయి సముద్రంలో ఉప్పు సముద్రంలో కలపడం ఎందుకు అనేది. అది ఆరుద్ర గారు రాసిన పాట కూడా అంతకుముందు ఉంది నాన్న. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు, గాంధీ పుట్టిన దేశమాయిది. మనం బ్రహ్మాండంగా సినిమా పాటలు విని పడినాం కదా. ఆ ఉప్పు సముద్రంలో పాలవుతుంది అనేది ఆ మహానుభావుని యొక్క ప్రతిపాదన. అది
దాన్ని నేను ఇందులో ఉపయోగించుకున్నా, నా పద్ధతిలో ఉపయోగించుకున్నా. ఒక మదర్ ఎట్లా ఫీల్ అవుతుంది అని రాస్తూ, కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి తల్లి నీళ్ల రక్తఘోషాన్ని, నీళ్ళని బ్లడ్గా మార్చడం. ఇప్పుడు జీవనదులు దేశానికి రక్తనాళాలు లాంటివి అనే మాట మనం చరిత్రలో విన్నామని. రక్తనాళాలు లాంటి మాట మనం ఇవన్నీ కలుపుకొని ఒక ఎమోషన్ తీసుకురావడం కోసం నేను ఎన్నుకున్నది ఏంటంటే, గోదావరి ఎక్కడ పుట్టింది, అక్కడ పుట్టింది, ఎక్కడ పోతుంది, నర్సాపూర్ దగ్గర పోతుంది, మధ్యలో ఏ ఏ ఏ ఏ దాన్ని తీసి ఆ నదీ తీర ప్రాంతంలో వెలిసిన పుణ్యక్షేత్రాలు ఏంటి, ఇవి నేను ఎన్నుకున్నటువంటి దారి అన్నమాట. ఒక ఒక ఫార్ములా అంటాం కదా, ఒక ప్రణాళిక. గోదావరి వెంట నడిచాం. గోదావరి పరివాహ ప్రాంతం వెంట నడుచుకుంటూ వచ్చా. అక్కడి నుంచి గోదావరి పుట్టిన కాడి నుంచి ఆ దాంట్లోంచి వచ్చినవే. ఇప్పుడు సరస్వతికి, బాసర సరస్వతికి ఎందుకు చేస్తున్నావురా, ధర్మపురి కర్మేంద్ర, ఇది ధర్మపురి నారసింహ ఆయన దగ్గరికి పోయి, ఈ కర్మేంద్ర రాతి పలకలు వేసినారు, ఆ పలకలు ఏమైనాయిరా అని పాలకులను తిడుతూనే బట్ ఎక్కడ దాన్ని ఏమంటారంటే ఒక వ్యక్తిగత పగలాగా, వ్యక్తిగత దూషణ కాకుండా, కర్మే మాకు ఈ కర్మేంది, ఇది మాకు దుర్మదాదులార మాకి కర్మేందని ధర్మపురి నారసింహ నాదము చేసినది, సింహనాదము చేసినది. అక్కడ గమనిక, నరసింహుడు ఆయన సింహనాదం అనే మాట ఉంది. నారసింహనాదము చేసి నది అట్లా భద్రాచలంకి వస్తే లల్వైపోతుంది. సాగిలపడి మొక్కి నది, రైతులకి ఆత్మహత్య చేసుకునేటువంటి బాధ ఏంటని ఇవన్నీ కలుస్తూ చివరికి కాటన్ మహాశయుని పూజిస్తూ మంత్రంలో భాగమైనాడు ఆయన. ఆయనను మెచ్చుకుంటూ, జనరల్గా సముద్రంలో పడే నది మనం సాంఘిక శాస్త్రంలో నేర్చుకున్నాం, అది ఏకబిగిన పోయి పడదు, అనేక చీలికలుగా వెళ్ళి పడుతుంది అనమాట. దాన్ని నేను గుండె పగిలిందని చేశాను. గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్నట్టుగా. మామూలుగా నదీ సంగమం అంటాం, సముద్రుణ్ణి పురుషుడిగా, నదిని స్త్రీగా చేసి మన పురాణాలలో కావ్యాలలో చేసింది ఒక నదీ సంగమం. వశ్చరిత్ర తీసుకున్నా, ఏది తీసుకున్నా. అలాంటిది నేనేం చేశానంటే, నాకు అనుకూలంగా మరుచుకుని ఆత్మహత్యకు చచ్చిపోయింది మీ దరిద్రులు చేయబట్టి అనే మాటతోటి ఆ పాట చాలా నాకు అంటే పెద్దవాళ్ళతో బాగా పేరు వచ్చినటువంటి పాట. అందులో మాలాంటి వాళ్ళకు గోదావరిలో మునక వేస్తున్నట్టే ఉంటుంది వింటుంటే. అంతే కదా, ఒక్కొక్కటి శబ్దం దృశ్యంగా ఇస్తూ ఉంటుంది. ఎక్కడ మొదలై ఎక్కడ దాకా వచ్చింది, దాని వెంట ప్రయాణం చేస్తాం. నాకు అది తపస్సిద్ధి, అమరావతి నాకు తపస్సిద్ధి. అది రాసినప్పుడు చాలామంది తెలంగాణ మిత్రులు నన్ను దూషించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు. నేను కవిని చెప్పినాను, ఆంధ్రప్రదేశ్ విడిపోయేని కానీ ఆలు విడిపోలేదు, తెలంగాణ వేరైనది కానీ తెలుగు భాష వేరవలేదు, అధికారంలో మార్పిడే కానీ మమకారంలో, నుడికారంలో, సహకారంలో మార్పే లేదు. ఇది నా ఉద్దేశం. ప్రాంతీయం కోసం మేము పాట రాశాం.